కింగ్డమ్ మూవీ ఒక సీన్ లో విలన్ గ్యాంగ్ లో ఒకడు ఇలా అంటాడు, సింగపూర్ లో ఉన్న మీ అన్నకి ఏం చెప్తావని. అప్పుడే అర్థమైపోయింది క్లైమాక్స్ ఏంటని. అవసరం అనిపించింది క్లైమాక్స్ చూసాక. అప్పటి వరకు బాగానే ఉంది కదా మూవీ. ఇంకా సినిమా నాకెలా అనిపించిందంటే ఆ క్లైమాక్స్ వల్ల జస్ట్ యావరేజ్ అనిపించింది. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు కార్తీ మూవీ గుర్తొచ్చింది. సెల్వరాఘవ డైరెక్ట్ చేశారు ఆ మూవీని. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అనవసరంగా సాంగ్స్, హీరోయిన్తో రొమాన్స్ లాంటివి పెట్టుకోకుండా సిన్సియర్గా కథను చెప్పారు. అలాగే విలన్కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు యుగానికి ఒక్కడి మూవీ గుర్తొచ్చింది, మెయిన్గా ఆ క్లైమాక్స్. ఫస్ట్ హాఫ్లో మంచి సీన్స్ పెట్టుకున్నారు, ఓకే ఇలా ఉంటే చాలు. సెకండ్ హాఫ్ బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోతుంది అని అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ వల్ల జస్ట్ ఒకే దగ్గర అయిపోయింది. అసలు అవసరం అలాంటి క్లైమాక్స్? మంచి స్టోరీ ఉన్నప్పుడు స్క్రీన్ ప్లేని టైట్గా రాసుకుని చెప్పుకుంటే బాగుండేది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, క్లైమాక్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంక ఈ మూవీకి అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం మాత్రం చాలా బాగా హెల్ప్ అయింది. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో చాలా మంచి బీజిఎం ఇచ్చారు. అలాగే శివాగా యాక్ట్ చేసిన సత్యదేవ్ చాలా బాగా యాక్ట్ చేశారు. తనకి ఇంకొన్ని సీన్స్ పడి ఉంటే బాగుండేది. అలాగే హీరోయిన్గా యాక్ట్ చేసిన భాగ్యశ్రీకి ఎక్కువ సీన్స్ లేకపోయినా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది, పర్లేదు, తను కూడా బాగానే చేసింది. ఇంకా సూర్యగా యాక్ట్ చేసిన విజయ్ బాగానే చేశాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తన యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అలాగే ఈ మూవీలో ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం విలన్, తను మాత్రం చాలా బాగా చేశాడు. ఇంకా డైరెక్టర్ గౌతమ్ మంచి స్టోరీ లైన్ తీసుకొని ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా రాసుకొని సెకండ్ హాఫ్ ని మాత్రం క్లైమాక్స్ కోసం అలా చేయడం నాకైతే నచ్చలేదు. క్లైమాక్స్ ని చేంజ్ చేస్తుంటే సినిమా చాలా బాగుండేది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. క్లైమాక్స్ వల్ల సినిమా నాకైతే యావరేజ్ అనిపించింది.